హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు మీరు? నేను ఈరోజు చాలా చిన్న వ్లాగ్ షేర్ చేస్తానండి. ఎందుకంటే ఈరోజు పిల్లలతో ఆడి నేను ఈరోజు డే ఆఫ్ తీసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లెగ్స్ నేను నిన్న రాత్రి మినపప్పును బియ్యపు రవ్వ ఉంటుంది కదా, వరి నూక, బియ్యం రవ్వ కాదు, బియ్యం నూక, వరి నూక అంటాం, అది నానబెట్టుకున్నాం అనమాట దెబ్బరొట్టెల కోసం. సో అది ఉదయాన్నే లెగిసి రుబ్బుతున్నాను మిక్సీలో. నేను దెబ్బరొట్టె ఇందులోనే వేసేస్తాను అండి, మిక్సీలోనే. దీని ఒక్కదానికోసం ఏంటో ఈ మధ్య వెట్ గ్రైండర్ తీసి రుబ్బాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకని ఇలా సింపుల్ బ్రేక్ఫాస్ట్లే చేస్తున్నాను రోజు. ఇడ్లీలు దోశలు ఇంకా రుబ్బట్లేదు అనమాట ఈ మధ్య. ఏంటో నాకు ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. సో నేనైతే ఓ పక్క పాలు పెట్టేసి ఓ పక్క పల్లీలు ఫ్రై చేసుకుని స్టోర్ చేసుకుందామని పల్లీలు ఫ్రై చేస్తూ ఈ పప్పు కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఉదయాన్నే మనకి పని అయిపోతే ఇంకా గొడవ ఉండదు సాయంత్రం వరకు. ఈరోజు కూడా నేను ఒక సింపుల్ కూరే చేశానండి. అండ్ ఈరోజు ఏంటంటే అజిత్ స్కూల్ బుక్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ టైం అండి వాడికి స్కూల్ బుక్స్ రావడం. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాడు అసలు నాకు చుక్కలు చూపిస్తాడని నాకైతే ఏమంటారు, ప్రగాఢ నమ్మకం అనమాట. చదువులో చాలా ఇబ్బంది పెడతాడని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వచ్చాయి నిన్నే, అదేంటది కాటన్ బాక్స్ వచ్చింది నిన్నే. సో ఈరోజు ఓపెన్ చేస్తాను నేను. ఇది కింద నేను ప్లాస్టిక్ది ఒక షీట్ వేశాను. సో నా మిక్సీ వేస్తుంటే జారు కూడా ఊగుతుంది. సో వెంటనే నేను తుడిచేసి లోపల పెట్టేసుకున్నాను. నా మిక్సీ కింద పెట్టేస్తున్నాను. నేను స్టవ్ కింద ప్లేస్ చేశానండి. నేను ఎప్పుడన్నా కిచెన్ టూర్ చేసినప్పుడు చూపిస్తానండి. ఓకే, సో ఇప్పుడు పాలు కూడా మరిగిపోయి స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పు అంతా తీసేస్తున్నాను. అండ్ ఇది 750 వాట్స్. నేను కొంచెం ఇంతకుముందు ఉన్న మిక్సీ 500 వాట్స్ అండి. సో అది లోడ్కి నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తూ ఉండేది, ఎక్కువ లోడ్ వేయడానికి. సో ఇది ఎప్పుడైతే కొంచెం జారు పెద్దది, మోటార్ పవర్ కూడా పెద్దది అవడం వల్ల నాకు ఈజీగా అవుతుంది పప్పులు రుబ్బుకోవడం. సో నెక్స్ట్ అందులో 2 సార్లు వేయాల్సి వచ్చేది. సో ఇందులో ఒకసారితోనే అయిపోతుంది నాకు. అదొకటి ప్రశాంతంగా ఉంది. సో నేను వడకట్టిన నూకంతా కూడా కలిపేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా దెబ్బరొట్టి రుబ్బిన వెంటనే ఒక పావు గంట 20 నిమిషాలు ఉంచుతా, అంతే. వెంటనే వేసేసుకుంటాను. మరి ఏమీ ఒక రోజంతా ఒక పూటంతా ఏమీ నేను ఫెర్మెంట్ చెయ్యను. మరి నాకు ఎప్పుడు అదే అలవాటు. సో ఇప్పుడు కూడా కలిపేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వేసేస్తాను. ఇది కూడా ఇంచుమించు గారెలాగే అనిపిస్తుంది కాబట్టి పిల్లలు తినేస్తారనమాట. నాకు ఈయనకి అజిత్కి కూడా చాలా ఇష్టము కాబట్టి మాకు అస్సలు కంప్లైంట్లు ఉండవు. ఈ దెబ్బరొట్టి అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అందరూ. సో ఇది అయిపోయాక నేను ఓ పక్క ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టేసుకొని అవి కూడా పక్కన పెట్టుకొని ఒక్కొక్కరికి దెబ్బరొట్లు ఇస్తూ ఉన్నాను అనమాట. సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయ్యే టైంకి నేను ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని పొటాటోస్ పీల్ చేసుకొని అలా నా లంచ్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ప్రీ కుకింగ్ ప్రిపరేషన్స్ అన్నీ ఇగో చూసారా పక్కన చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ దెబ్బరొట్లు ఈ ఇనప్పెనంలో బాగా వేగుతాయండి. అసలు చాలా బాగా వస్తుంది, క్రస్ట్ బాగా వస్తుంది కరకరలాడుతూ. లోపలేమో మృదువుగా ఉంటుంది, పైనేమో కరకరా ఆడుతుంది. ఇది ఎప్పుడన్నా మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాలండి ఖచ్చితంగా. నేను వెళ్ళి ఇంకా వేరేవి ఐరన్వి మూకుడు, నెక్స్ట్ జిలేబీ పాకం చేస్తాను చూడండి, ఫ్లాట్ బాటము అలాంటిది కానీ అలాంటివి ఒక 2-3 కొనుక్కోవాలండి నేను. బూర్లు మూకుడు అంటారు కదా, పెద్ద మూకుడు, అది ఒకటి తీసుకోవాలి. పిండి వంటలు ఏమైనా ఎప్పుడైనా చేస్తే కనుక. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి అస్సలు పిండి వంటలు పెద్ద చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే నేర్చుకోవాలిగా. సో ఆ టిఫిన్స్ అయిపోయాక నేను మూకుట్లో ఆయిల్ వేసేసి తాలింపు వేసి పసుపు ఉప్పు వేసి ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. ఈరోజు 3 ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈయన తిన్నన్నారు, నాకు తినాలని లేదు. అందుకని పిల్లల ముగ్గురికి 3 ఎగ్స్ మాత్రం వేయిస్తున్నాను అనమాట ఈ కర్రీలోకి. సింపుల్గా అండి, చారు పెట్టాను, ముద్దపప్పు చేశాను, ఈ కూర చేశాను, అంతే. ఇంకేమీ చేయలేదు. అంటే ఈరోజు డే ఆఫ్ అనమాట. ఈరోజు ఇంకా పిల్లల రిక్వెస్ట్లు ఏమీ చేయలేదు. చేసినా నేను చేయనని చెప్పాను అనమాట. కాకపోతే వాళ్ళే ఏమీ చేయలేదు. 2 రోజులు వెరైటీ తినేసరికి వాళ్ళకి పప్పు చారు మీదకి వెళ్ళిపోయింది అనమాట. మన ఇండియన్స్కి ఉన్న ఇదేనండి, 4 రోజులు ఏమైనా వెరైటీ తిన్నామంటే చాలు, మా పప్పు ఏది, మా చారు ఏది అనిపిస్తుంది అనమాట మనకి. సో మా పిల్లలు కూడా ఈరోజు ఏం స్పెషల్ వద్దు, పప్పు చారు చాలు అత్తయ్య, చాలు మమ్మీ అన్నారు.
అందుకని చెప్పి వాళ్ళకి ఆలు ఒకటి ఇష్టం మా పిల్లలందరికీ. అందుకని ఈ ఎగ్ కర్రీలోనే కొంచెం ఆలులు కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని. సో బంగాళదుంప మగ్గాక అప్పుడు ఒకే ఒక టొమాటో కూడా బాగా కట్ చేసుకొని వేసేసుకుని కారం కూడా వేసుకుని మంచిగా ఫ్రై, ఇంకా టొమాటోస్ కారం కలిపి బాగా ఫ్రై అయ్యేదాకా చేసుకున్నానండి. చేసేసుకొని అప్పుడు ఎగ్స్ వేసేసి వాటర్ వేసేసా అంతే, కొంచెం ఆ మసాలా వదిలేదాకా అంతే. చాలా సింపుల్ కర్రీ, ఏమీ పెద్ద మసాలాలు వేయలేదు, బిర్యానీ మసాలాలు కానీ ఏమీ వేయలేదు, అసలు సింపుల్గా చేశాను. వచ్చేసరి ఎంత బాగుందో కలర్. బయట అయితే ఇంకా బాగుంటుందండి, కెమెరాలో కొంచెం తక్కువగానే కనిపిస్తుంది నాకు. సో బయట కూడా చాలా కలర్ఫుల్గా రెడ్గా భలే ఉంది. సో మొత్తానికైతే కర్రీ అయిపోయింది, పిల్లలకి భోజనం అయిపోయాక అప్పుడు ప్రశాంతంగా నేను కూర్చుని, వాళ్ళు ముగ్గురు ఇంకా నా దగ్గరికి రాలేదండి, చాలా 90% అసలు నా దగ్గరికి రాలేదు, వాళ్ళల్లో వాళ్ళే ఆడుకున్నారు. సో ఇదిగో చూసారా, చూస్తేనే చాలా బాగుంది కదా కర్రీ, తింటే కూడా బాగుంది ఎందుకంటే సింపుల్ కూర కదా. సో నెక్స్ట్ నేను కూర్చుని అజిత్ బుక్స్ వచ్చాయని చెప్పి ఓపెన్ చేస్తున్నాను అనమాట. అసలు నా దగ్గరికి అస్సలు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆ రూమ్లో ఏదో పైరేట్ ఏదో ఆడుకుంటున్నారు. సో నేనైతే వాళ్ళు లేకుండా చూసి ఇదిగో ఇది ఓపెన్ చేసి, ఇది చూసారండి స్లేట్ పలక, మా చిన్నప్పుడు పలకలు ఇప్పుడు కొంచెం మోడర్న్ పలక అనమాట ఇది. ఒకవైపు ఏమో గీతలు, ఒకవైపు బ్లాక్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, అంటే ఒకటి మ్యాథ్స్కి ఒకటి ఏబిసిడీలు అనుకుంటా. చూద్దాము ఫస్ట్ ఏ బుక్స్ వచ్చాయో చూద్దాము. నాకైతే భలే ఎగ్జైటింగ్గా అనిపించింది. మా అజిత్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా మాత్రం ఇందులో చుక్కలు చూపించేస్తాడు. ఇది పెయింటింగ్ బుక్ అనుకుంటా, ప్లెయిన్ వైట్ షీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది మ్యాథ్స్, ఇదిగో చెక్ నోట్బుక్ ఏదో అనేవాళ్ళని చిన్నప్పుడు. మనకు రెండు వైపులా చెక్స్ ఉండేవి, వీళ్ళకి ఒకవైపే ఉందండి మన బయాలజీ రికార్డ్ లాగా. సో నెక్స్ట్ 4 రూల్డ్ నోట్బుక్ కదా, చిన్నప్పుడు అలా అనేవాళ్ళు. ఇది స్క్రాప్ బుక్ అంట, ఇదేంటో నాకు కూడా తెలీదు. ఇది ఏమైనా ఆర్ట్ సంబంధించిన బుక్ ఏమో, నేను కూడా ఏం తెలుసుకోలేదండి, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ కదా. సో నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంటుందిలే, ముందే తెలిసేసుకుంటే బాగోదని. సో నేను కూడా ఏమి పెద్దగా రీసెర్చ్ కూడా చేయలేదు వీటి మీద. సో నెక్స్ట్ ఇది ఏబిసిడి రైటింగ్ బుక్ అనుకుంటా, బాగానే ఉన్నాయి ఇమేజెస్. కాకపోతే హిందీ వచ్చిందండి, అజిత్కి హిందీ కాదు తెలుగు లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, బట్ స్టిల్ హిందీ బుక్ వచ్చేసింది, తప్పు బుక్. సో ఇది మార్చుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ నెంబర్ కౌంటింగ్ మ్యాథమెటిక్స్ అంట, వర్క్ బుక్ అంట భలే ఉన్నాయి బుడ్డాళ్ళ బుక్స్. ఇవన్నీ ఇమేజెస్ కౌంట్ చేసి నెంబర్స్, ఫిగర్స్, ఐడెంటిఫికేషన్ బుక్స్ అనుకుంటా, బాగున్నాయి. అసలు మనకి ఫుల్ పేపర్ రాయించేవారు, వీళ్ళకి 10 బ్లాక్స్, అది కూడా రాస్తారు లేదో డౌట్ నాకైతే సో నెక్స్ట్ బుక్స్ ఇద్దాము. ఇదేంటిది లెటర్ రైటింగ్ నోట్బుక్ అంట. లెటర్స్ ఎట్లా రైట్, గుడ్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎట్లా రాయాలి అనేది అనుకుంటా. గుడ్, వీళ్ళు కాన్సెప్ట్ బాగుందండి, ప్రతి లైన్లో కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇదేంటిది ప్యాటర్న్ రైటింగ్, ఓకే, కర్వ్స్, స్లాంటింగ్ లైన్స్ ఇట్లాంటివన్నీ అనుకుంటా. గుడ్ బాగుంది, కాన్సెప్ట్స్ బాగానే ఉన్నాయి. కానీ మన చిన్నప్పుడు అసలు ఇలాంటివి ఏం లేవు కదా, ఎలా అయినా నేర్చేసుకునేవాళ్ళం. ఏదన్నా మనిషి అంతేనండి, మరీ అంత ఆర్గనైజ్డ్గా కూడా నేర్పించక్కర్లేదు, మనం ఆటోమేటిక్గానే నేర్చుకునే ఎబిలిటీ ఉంది మనిషికి. సో నెక్స్ట్ గుడ్, ఇది కూడా కర్సివ్ రైటింగ్, వీడు రాస్తాడా అసలు దేవుడా, చూడాలి అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇందులో ఎంతవరకు రాస్తాడు, అప్పుడు నేను మళ్ళీ షేర్ చేస్తాను ఎన్ని చుక్కలు చూపించాడు. సో ఇది కూడా మళ్ళీ ఇట్లా మ్యాథమెటిక్స్, రైటింగ్ అన్నీ ఉన్నాయి. గుడ్, మ్యాథమెటిక్స్ వర్క్ బుక్ అంటే ఇది. టెక్స్ట్ బుక్లు వర్క్ బుక్లు వేరు అనుకుంటా. సో ఇవన్నీ నేను కూడా ఆలోచించాలి. సో ఇందులో మాత్రం ఇది హిందీ వేరొచ్చేసింది, ఇది ఒక్కటే మార్చుకోవాలి ఖచ్చితంగా. చూడండి హిందీ కూడా ఎంత బాగుందో. ఇది నేను పని చేస్తానండి, మార్చకుండా ఈ బుక్ ఉంచేసి తెలుగు బుక్ తెప్పిస్తాను, తర్వాత ఎప్పుడైనా హాలిడేస్లో అజిత్కి హిందీ కూడా రాయడం నేర్పించవచ్చు. గుడ్, రిటర్న్ ఇవ్వకుండా ఉంచేసి తెలుగు ఎక్స్ట్రా బుక్ తెప్పించుకుంటే సరిపోతుంది. సో గుడ్, బాగుంది. ఇది భలే ఉన్నాయండి నెంబర్స్ బ్లాక్లో, ఎక్కడి నుంచి ప్రతిదానికి బ్లాక్లో డాట్ ఇచ్చాడు. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి రైటింగ్ అనేది వాళ్ళకి తెలియడానికి అనమాట. ఆ ఐడియా బాగుంది, చాలా సింపుల్ ఐడియా, బట్ స్టిల్ చూసారా, ఇగో ఏవి ఎక్కడి నుంచి, 4 అయితే ఇక్కడి నుంచి, 8 అయితే ఇక్కడి నుంచి, అలాగనమాట. ఇగో చూసారా, 9 ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి రైటింగ్ చేయాలి అనేది బాగుంది. చిన్న టిప్ బట్ చాలా బాగుంది, పిల్లలకు అర్థం అవ్వడానికి ఈజీగా బాగుంది. చూసారా 4s అన్నీ ఈ టైప్ ఉన్నాయి, బాగున్నాయండి. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది.
గుడ్. సో మొత్తానికి ఇవైతే మా అజిత్ గారి స్కూల్ బుక్స్ వచ్చేసినాయి. అండ్ మీలో ఎవరికైనా చిన్నపిల్లలు ఆల్రెడీ ఉండి ఇలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలో నాకు కూడా కొంచెం టిప్స్ చెప్పండి కమెంట్స్లో, సో దట్ నాకు కూడా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడం పిల్లల్ని. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండి. చాలా చిన్న వ్లాగ్ ఈరోజు. ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటారండి. బాయ్. రేపు ఒక పెద్ద వ్లాగ్తో వస్తా. బాయ్.